హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి అనాలిసిస్ స్ట్రైట్ టు ద పాయింట్. నేను కార్తీక్ కర్వ. వెల్కమ్ టు ఇంటర్నేషనల్ ఎఫైర్స్. అమెరికా వ్యాప్తంగా ప్రస్తుతం మరికొద్ది రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష పీఠం ఎక్కబోతున్నారు. ఈ నేపథ్యంలో హష్ మనీ కేసు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా హష్ మనీ కేసులో నేరం నిర్ధారణ అయిపోయింది, శిక్ష విధించబోతున్నారు. ఆ శిక్ష జైలు శిక్షేనా అన్నట్టుగా కూడా వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో నిజంగా అధ్యక్ష పీఠం ఎక్కబోతున్న డొనాల్డ్ ట్రంప్ జైల్లోకి వెళ్ళబోతున్నారా? వెళ్తే ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? ఎన్ని నెలలు లేకపోతే సంవత్సరాలు పడే అవకాశం ఉందా? లేకపోతే ఒకవేళ జైలు శిక్ష కాకపోతే ఎలా ఉండబోతోంది ఈ శిక్షలు? కానీ లేకపోతే ఏమన్నా జరిమానా విధించి వదిలేసే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? అంతేకాకుండా వేరే ప్రత్యామ్నాయాలు ఏమన్నా జ్యుడిషియల్ సిస్టమ్ అనేది చెప్పిందా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు అనాలిసిస్లో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ గోపాలకృష్ణ గారు జాయిన్ అవుతున్నారు. హాయ్ సార్, హౌ ఆర్ యు? నమస్తే సార్. ఇప్పుడు హష్ మనీ కేసుకు సంబంధించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ అనమాట. మరికొద్ది రోజుల్లో 20th డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పీఠం ఎక్కబోతున్నారు. ఈ నేపథ్యంలో హష్ మనీ కేసు తెరపైకి వచ్చింది. దానికి సంబంధించి దోషిగా తేలిపోయారు అన్న వార్తలు కూడా చేస్తున్నాయి. జైలు శిక్ష పడే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఇప్పటి వరకు వార్తలు స్పెక్యులేట్ అయ్యాయి. జైలు శిక్ష పడే అవకాశం ఉందా? అండ్ 10th రోజు వర్డిక్ట్ రాబోతోంది. మీరేం చెప్తారండి దీనిపై? 10వ తారీఖు న్యూయార్క్లో ఉన్న జడ్జి ఒక ఆయన ట్రంప్ హష్ మనీ కేసుకు సంబంధించి సెంటెన్స్ అంటే శిక్ష అనౌన్స్ చేయబోతున్నారు. అయితే ఈ శిక్ష వీటి గురించి చెప్పే ముందు కొంచెం ఈ హష్ మనీ కేసు బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా కొంచెం చూడాలి. 2016లో ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. ఆ టైంలో ఒక పోర్న్ యాక్టర్తో సంబంధాలు ఉన్న ఆరోపణలు వచ్చినప్పుడు తనతో స్టార్మీ డేనియల్స్ అని ఒక పోర్న్ యాక్టర్తో పోర్న్ స్టార్కి సంబంధించిన వ్యవహారం అన్నమాట. అది తనతో ట్రంప్కున్న సంబంధాల గురించి బయట వ్యక్తికి ఎవరికి చెప్పకుండా ఉండేందుకు గాను దాదాపుగా $130,000 ఏదో ఇచ్చి వాళ్ళిద్దరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ఏంటంటే మన ఇద్దరి మధ్య వ్యవహారం ఉంది, అయితే మీరు ఇది బయటికి చెప్పకండి అని వాళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దానికి తగ్గట్టుగా స్టార్మీ డేనియల్స్ ఎప్పుడు బయటకు వచ్చి చెప్పలేదు. ఈ ఆరోపణలు వస్తున్నా సరే ట్రంప్ ఖండిస్తూనే వస్తున్నాడు ఇప్పటికి. అయితే మిగిలిన వాళ్ళందరూ లేవనెత్తిన కొన్ని ప్రశ్నల్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్న జ్యుడిషియల్ సిస్టమ్ చాలా యాక్టివ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు దీని మీద విచారణ జరిపారనమాట. విచారణ జరిపి అవును తనతో హష్ మనీ ఇచ్చి మొత్తం నోరు నొక్కే ప్రయత్నం చేశారు. అంటే మన భారతీయ పరిభాషలో చెప్పుకోవాలనుకుంటే ఆ అమ్మాయి నోరు నొక్కే ప్రయత్నం చేశాడు ట్రంప్ అని చెప్పేసాను అనమాట. దానికోసం డబ్బులు తీసుకోవటం ఆ అమ్మాయి సైడ్ నుంచి జరిగిన తప్పు. కాకపోతే అక్కడున్న లీగల్ సిస్టమ్ ప్రకారం దట్ ఈస్ అలౌడ్. హష్ మనీ అని చెప్పేసాను కానీ నువ్వు నోరిప్పకుండా ఉంటాను నేను ఇంత డబ్బు ఇస్తాను అని బాధితుడు అగ్రెసర్ ఇద్దరు కలిసి ఒక ఒప్పందానికి రావచ్చు. నేరం చేసినప్పటికీ ఇవ్వటం కరెక్టే, మీరు చెప్పిన పరిభాషలో చెప్పాలంటే ఇవ్వటం కరెక్టే, బట్ ఏంటంటే ఒప్పుకోవట్లేదు కదా డొనాల్డ్ ట్రంప్. తీసుకోవడం కూడా కరెక్టే అక్కడున్న సిస్టమ్ ఒకటి. 2 లాయర్ ద్వారా ఇచ్చాడు. ట్రంప్ నేరుగా ఇవ్వలే ఈ డబ్బు. ఓకే, ట్రంప్ నేరుగా స్టార్మీ డేనియల్స్కి డబ్బు ఇవ్వలా, ట్రంప్ తన లాయర్ ద్వారా డబ్బు ఇప్పించాడు. కాకపోతే అక్కడ కూడా చిన్న మెలికుంది. లాయర్ ట్రంప్ ఏమంటున్నాడు, నేను ఇచ్చింది స్టార్మీ డేనియల్స్కి ఇవ్వమని చెప్పలేదు, నేను ఇచ్చింది వాడి లీగల్ ఫీజు కింద ఇచ్చాను అని చెప్తున్నాడు. దానికి తగ్గట్టుగానే తన రికార్డ్స్ కూడా అట్లాగే పెట్టాడు. ఫైనాన్షియల్ రికార్డ్స్ ఉండే దాంట్లో కూడా నేను $130,000 నా లాయర్కి ఇచ్చాను అని చెప్తున్నాడు. తప్పితే మన పరిభాషలో చెప్పాలంటే అఫిడవిట్లో పెట్టినట్టుగా సేమ్ లాయర్కి ఇచ్చానని చెప్తున్నాడు తప్పితే నేను స్టార్మీ డేనియల్స్కి ఇచ్చినట్టుగా చెప్పట్లేదు. రైట్. అయితే ఇప్పుడు తప్పు పట్టిన కోర్టు శిక్ష విధిస్తానన్న జడ్జు అంటే సెంటెన్సింగ్ ఉంటుంది 10th అని చెప్పేసి అని ప్రొనౌన్స్ చేసిన జడ్జ్ కూడా మీరు డబ్బులు ఇచ్చారా లేదా అని నేను అడగట్లేదు, నువ్వు రికార్డ్స్ ఫాల్సిఫై చేసావా లేదా దాని గురించి మాత్రమే మాట్లాడతాను నేను అని చెప్పని అంటున్నాడు. 10th శిక్ష ప్రొనౌన్స్ చేస్తున్నారు. శిక్ష ఏమై ఉండొచ్చు? అక్కడున్న సిస్టమ్ ప్రకారం చూస్తే అది ఫైన్స్ కావచ్చు, జైలు కావచ్చు. కేవలం హష్ మనీ కేసుకి సంబంధించి అయితే ఫైన్తో సరిపెట్టే అవకాశం ఉంది. జడ్జి ఆ రోజు లేదు, హష్ మనీతో నాకు సంబంధం లేదు, హష్ మనీ మీరు ఏమైనా చేసుకోండి నాకు సంబంధం లేదు, కాకపోతే నువ్వు ప్రభుత్వానికి సమర్పించిన రికార్డుల్లో తప్పుడు రికార్డులు ఇచ్చావు కాబట్టి
తప్పుడు రికార్డుల కోసం నేను శిక్ష విధిస్తున్నాను అని చెప్పేసి అంటే ఫెలనీ కిందకి తీసుకుంటే జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే జైలు శిక్ష పడ్డా ఒకవేళ 10th వర్స్ట్ కేస్ సినారీలో ట్రంప్కి జైలు శిక్ష పడింది అని అనుకుందాం. అయినా సరే ఆయనకు అధ్యక్ష పదవి చేపట్టడానికి అడ్డంకి ఏమీ ఉండదు. ఎందుకు అంటే ఇప్పుడు మనకు న్యూయార్క్ జడ్జిలో ఎట్లాగైతే మనకు మ్యాజిస్ట్రేట్ కోర్టు నుంచి జిల్లా కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు ఉందో అట్లాగే అక్కడ అప్పీల్స్ ఉంటాయి. నేను తప్పు చేయలేదు, ఇప్పటికీ ట్రంప్ చెప్తుంది అదే, నేను తప్పు చేయలేదు, ఇదంతా రాజకీయ కక్ష అని జనరల్గా ఏ రాజకీయ నాయకుడైనా మాట్లాడినట్టే, ఇది నా తప్పు కాదు, రాజకీయ ప్రత్యర్థులు నా మీద కక్ష కట్టి తీసుకొస్తున్న ఆరోపణలు మాత్రమే, దీంట్లో నిజం లేదు అని చెప్పేసి అని ఒక రొటీన్. ఇది అంటే మీరు ఆ కోణం తీసుకొచ్చారు కాబట్టి, అంటే రాజకీయ ప్రత్యర్థులు నా మీద రాజకీయ కుట్రకోణంలో ఎంబారెస్ చేయడానికి ఇదంతా తీసుకొచ్చారు అన్నట్టుగా అంటున్నారు. కేవలం ఎంబారెస్మెంటేనా, లేకపోతే దీని వెనకాల వేరే ఇంకో వర్షన్ వినిపిస్తుంది అన్న కూడా ఒక టాక్ వినిపిస్తుంది? ఎంబారాస్మెంట్ ఒకటే కాదు, ఎంబారాస్మెంట్ వల్ల ట్రంప్కి పొలిటికల్గా కొంత ఇబ్బంది వస్తుంది. పార్టీలు తనున్న రాజకీయ పార్టీలు తన స్టాండింగ్ పడిపోతుంది. రేపు పొద్దున్నే ఒకవేళ నేను క్యాంపెయిన్ అయిపోయింది ఇప్పుడేం అవసరం లేదు కానీ పార్టీకి అవసరమైన ఫండ్స్ రేజ్ చేయాలన్నా సరే ఇట్లాంటి వ్యక్తి మేము ఫండ్స్ ఎందుకు ఇస్తాము, లేదా ఇట్లా మొరల్ లేని వ్యక్తితో మేము కలిసి ఉండలేము అని కొన్ని కంపెనీస్ కానీ కొంతమంది వ్యక్తులు కానీ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే చాలామంది టెక్ జైంట్స్ ఇలాన్ మస్క్తో పాటు సుందర్ పిచాయ్ ఇట్లాంటి వాళ్ళు పెద్ద పెద్ద టెక్ జైంట్స్ అందరూ లాబింగ్లో పార్ట్గాను ఇంకొక దాంట్లో భాగంగాను ట్రంప్కి ఇప్పటికే చాలా పెద్ద మొత్తంలో ఎలక్షన్ క్యాంపెయిన్ ఫండ్స్ ఇచ్చున్నారు. భవిష్యత్తులో అది ఖచ్చితంగా అంత వస్తుంది. అమెరికా ఎన్నికల్లో మనం ఇక్కడ ఎట్లాగైతే పరోక్షంగా డబ్బులు ప్రభావం ఎట్లా ఉంటుందో అమెరికాలో ప్రత్యక్షంగా ఉంటుంది డబ్బు. ఏ పార్టీ ఎంత ఎక్కువ మొత్తం రేజ్ చేయగలదు అన్న దాన్ని బేస్ చేసుకొని విజయ అవకాశాలు కూడా నిర్ణయం అవుతుంటాయి. సో ఈ కాంటెక్స్లో ఈయనకు శిక్ష పడ్డా సరే అప్పీల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి అప్పీల్స్ ద్వారా డ్రాగ్ ఆన్ చేసేందుకు అవకాశం ఉంటుంది. డ్రాగ్ ఆన్ చేసుకుంటూ ఉంటే తను ఇంకా కొద్ది కాలం పాటు ఈ లోపల పొలిటికల్గా ఆయనకి ఏమి అడ్డంకులు ఏమి ఉండవు. అధ్యక్ష పదవి టేకప్ చేయొచ్చు, అధ్యక్ష పదవి రన్ చేసుకోవచ్చు కూడా. లేదు జైలు శిక్ష పడితే 2-3 క్వశ్చన్స్ ట్రంప్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. జైలు శిక్ష పడ్డ వ్యక్తి అమెరికా అధ్యక్షుడిగా ఉంటామా అన్న ఒక మోరల్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి పార్టీలో తన స్టాండింగ్ ఏంటి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆయన విలువ తగ్గిపోతుంది కాబట్టి పార్టీలో ఉన్న వ్యతిరేక వర్గం అనొచ్చు లేదా ఆయన అంటే గిట్టని వాళ్ళు కావచ్చు, నీకేం హక్కు ఉంది, నీకు శిక్ష పడ్డ వ్యక్తివి, నువ్వు ఒక ఫెలన్వి, నేరం చేసిన వాడివి, నువ్వు అధ్యక్షుడిగా ఉండేందుకు హక్కే ఉంది అని చెప్పేసి అనే ఒక క్యాంపెయిన్ తీసుకురావచ్చు అనమాట. థర్డ్, ప్రజల్లో ఉన్న పర్సెప్షన్ ఏంటి, ప్రజల్లో పర్సెప్షన్ 2 రకాలుగాను రావచ్చు. ఒకటి మామూలే కదా, మన సొసైటీలో ఇట్లాంటివన్నీ చాలా జరుగుతున్నాయి కదా, హష్ మనీ అనేది సహజంగానే జరుగుతుంది కదా, అప్పుడు లేని గొడవ ఇప్పుడు ఎందుకు వస్తుంది, వీడు అమెరికా ఫస్ట్ అంటున్నాడు కాబట్టి రైట్ వింగ్ పాలిటిక్స్ మాదిరి ఇప్పుడు అమెరికా ఫస్ట్ అంటున్నాడు కాబట్టి మన దేశం గొప్ప అవటానికి ఇష్టపడని కొంతమంది ఎవరో ఇది కుట్రపూరితంగా చేస్తున్నారు అని ఆరోపించేందుకు అవకాశం ఉంటుంది. పర్సెప్షన్ అన్నది డివైడ్ అయిపోతుంది ప్రజల్లో. ఇది లాంగ్ రన్లో అధ్యక్షుడిగా ట్రంప్కి ఏం ప్రభావం చూపిస్తుంది, ఏ రకమైన ఫలితాలు తెచ్చిపెడుతుంది అన్నది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అంతే. అండ్ ఇంకోటి, మీరు డ్రాగన్ టాపిక్ అంటే డ్రాగ్ ఆన్ చేస్తే ఎలా ఉండబోతోంది, ఒకవేళ శిక్ష ఖరారు అయిపోయి జైలే పడితే ఇంకొకటి ఒక్క అంశం తెరపైకి వస్తుంది ఏంటంటే క్షమాభిక్ష అంశం ఏంటంటే రానున్న రోజుల్లో ఒకవేళ అధ్యక్ష పీఠం అధిరోహించినా కూడా తనకు తానే క్షమాభిక్ష పెట్టుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఒకవేళ అదే కనుక జరిగితే, ఆ ప్రాబిలిటీ కనుక జరిగితే మీరు చెప్పినట్టుగా పార్టీలోనే అంతర్గతంగా విభేదాలు రావడం ఇట్లాంటివి ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా? రానున్న రోజుల్లో పొలిటికల్ కెరియర్ ట్రంప్ది ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు నేను చెప్పిన ఈ ప్రాబిలిటీ బట్టి తనంతకు తాను క్షమాభిక్ష పెట్టుకోవడం అన్నది ఇంత ముందు కూడా ఒక్కసారి ట్రంప్ చేసినట్టుగా గుర్తు. సబ్జెక్ట్ టు కరెక్షన్, ఐఎమ్ నాట్ షూర్. లాస్ట్ టైం వెళ్ళిపోయేటప్పుడు దిగిపోయే సందర్భంలో బైడెన్ రాకముందు అనమాట, కొన్ని విషయాల్లో తనకు తాను ట్యాక్స్ ఎవేషన్ ఇట్లాంటి వాటిల్లో తనకు తాను పార్డన్ ఇచ్చుకున్నట్టుగా చూశాను. తర్వాత జో బైడెన్ కూడా దిగిపోయే టైంలో కొడుకు మీద ఉన్న ఆరోపణల నుంచి తనే పార్డన్ ఇచ్చాడు. సో ఈ అంటే నేపథ్యం అయితే ఉంది, ఇట్లా చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ అదే పని చేస్తాడా, ఇట్స్ ఆల్ సబ్జెక్ట్ టు ది స్పెక్యులేషన్ దాట్ వెదర్ హీ గెట్స్ ఎ జైల్ సెంటెన్స్ ఆర్ ఇఫ్ హీ విల్ బి లెఫ్ట్ అలోన్ విత్ ఎ ఫైన్.
జైలు శిక్ష పడినప్పుడు మాత్రమే ఈ ఈక్వేషన్స్ అన్నీ వస్తాయి. అది కూడా అప్పీల్స్ అన్నీ ముగిసిన తర్వాత. ఇప్పుడు 2016లో మొదలైన ఈ కేసు తాలూకు ఇది 8 ఏళ్లకు ఒక కన్క్లూషన్కి వచ్చింది లోవర్ కోర్టులో. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ కోర్ట్స్కి వెళ్ళేందుకు మళ్ళీ డేట్లు ఉంటాయి, వాయిదాలు ఉంటాయి. ఇండియాలోనే ఒక కేసు తేలటానికి యావరేజ్ మీద ఒక 15 ఏళ్ళు పడుతుంది అని చెప్పేసి అని అంటారు. సో ఇప్పుడు అమెరికాకు వచ్చేపాటికి 8 ఏళ్ళు ఎట్లాగూ గడిచిపోయాయి. ఇంకొక 8 ఏళ్ళు పట్టదని గ్యారంటీ ఏం లేదు. ఎవరో మరి పని కట్టుకొని దీన్ని రెగ్యులర్ ప్రాసెస్ కంటే ఫాస్ట్ చేయడానికి ఎవరైనా పని కట్టుకొని ప్రయత్నం చేస్తే తప్పితే, అతనే అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఒకవేళ ట్రంపే అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అట్లాంటి ప్రయత్నము ధైర్యము ఎవరు చేయరు కూడా. కాబట్టి నాకు అనిపించేది ఏంటంటే, ఒకవేళ జైలు శిక్ష పడ్డా ఈ 4 ఏళ్ల కాలం అయితే గడిచిపోతుంది అని చెప్పేసి. సో ఆ తర్వాత ఏంటన్నది ఎవరు రాజు ఎవరు మంత్రం అప్పుడు చూడాలి. అండ్ ఇంకోటి, జైలు శిక్ష ఒకవేళ పడితే అండ్ ఇంకో ప్రాబిలిటీ కూడా వినిపిస్తోంది, క్షమాభిక్షకు ముందే ఒక వైస్ ప్రెసిడెంట్ చేసే అవకాశం ఉంటుంది. అక్కడ క్షమాభిక్ష పెట్టి ఆ తర్వాత ప్రెసిడెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది అన్న ఇంకో స్పెక్యులేషన్ కూడా, ఇంకో వర్షన్ కూడా వినిపిస్తోంది. అది జరిగే అవకాశాలు ఉన్నాయంటారు అసలు? మీరు అన్నట్టు అది స్పెక్యులేషన్. బహుశా అది ఒక సినిమా డ్రామాకి బాగుంటుందేమో, కానీ యాక్చువల్ పాలిటిక్స్లో అట్లా జరిగేందుకు అవకాశాలు తక్కువ. ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్కి ఒకసారి మీరు వేరే ఎవరైనా కూర్చోబెట్టారనుకోండి, యూ డోంట్ నో హౌ హీ బిహేవ్స్. అధికారం చేతికొచ్చిన తర్వాత తను ఏం చేస్తాడన్నది మీ చేతుల్లో ఉండదు కదా. ట్రంప్ అంత ఫులిష్ అయితే కాదనుకుంటున్నాను నేను. సో పొలిటికలీ ష్రూడ్ పొలిటీషియన్ అని చెప్పాలి. మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం అవలక్షణాలు ఉన్నప్పటికీ తనకున్న ఒకే ఒక పెద్ద అసెట్ ఏంటంటే, నేను ఈ దేశాన్ని మళ్ళీ అత్యున్నత స్థాయిలో నిలబెడతాను అని చెప్పేసి అని ప్రజలకు తనిస్తున్న ఒక హామీ అనమాట. మేక్ అమెరికా గ్రేట్ అగైన్. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేసి అవుతుందా లేదా, దానికి తగ్గ ఇంటలెక్చువల్ క్యాపబిలిటీస్ కానీ సిస్టమ్ కానీ చైనిస్తుందా లేదా అన్నది ఓన్లీ టైం విల్ టెల్. కాకపోతే ఆ ఒక్క మాట కారణంగా చాలామంది ఆయన వైపు స్వింగ్ అయిన వాళ్ళు ఉన్నారు. ది గ్రేట్ ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా మిగిలిన హోల్సమ్గా కాకుండా ఒక భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనే ఒక పాయింట్లో ఇలాన్ మస్క్ కంప్లీట్లీ టర్న్ టువర్డ్స్ ట్రంప్. కాబట్టి వైస్ ప్రెసిడెంట్ అయ్యి తర్వాత ప్రెసిడెంట్ చేయటం ఇవన్నీ ఐ థింక్ ఇట్స్ పొలిటికల్ డ్రామా అవుతుంది తప్పితే యాక్చువల్ పాలిటిక్స్ అయితే కాదు అది. ఓకే. సో ఓవరాల్గా ట్రంప్ సెంటెన్సింగ్ అన్నది క్రూషలే కానీ మరీ కాన్సిక్వెన్షియల్ అయితే కాదు ఇప్పుడున్న పరిస్థితిలో. ఆల్రెడీ లోవర్ కోర్ట్ ఆల్రెడీ చెప్పింది దానికి సంబంధించి వర్చువల్గా విచారణకు అటెండ్ అవ్వాలి, అంతేగాని జైలు శిక్ష ఉండదు అన్నట్టుగా కూడా నిన్న ఆల్రెడీ మనం చూసాం. ఒకవేళ అదే కనుక నిజమైతే జైలు శిక్ష ఉండకపోతే వెల్ అండ్ గుడ్, ప్రమాణ స్వీకారం చేస్తారు 20th ప్రాబ్లం లేదు. బట్ ప్రత్యర్థులు మళ్ళీ దీనికి సంబంధించి కేసును తిరగదోడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? మళ్ళీ హయ్యర్ కోర్టుకి వెళ్ళేసి వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పెట్టి మళ్ళీ ఎంబారస్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా రానున్న రోజుల్లో? లేకపోతే దీనికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా డొనాల్డ్ ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం అండ్ ప్రాబిలిటీస్ ఉన్నాయంటారు? లీగల్ పొజిషన్ అయితే నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ ప్రత్యర్థులు ప్రయత్నం చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది. అయితే అమెరికన్ సిస్టంలో ఒక ఈవెంట్ అయిపోయిన తర్వాత స్టేటస్ కో మెయింటైన్ అవుతూ ఉంటే, పరిస్థితి అట్లాగే కొనసాగుతూ ఉంటే మళ్ళీ కేసు తిరగదోడేందుకున్న అవకాశాలు తక్కువ. పరిస్థితుల్లో ఏదో ఒక మార్పు రావాలి, ఒక డెవలప్మెంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, స్టామీ డానియల్స్ తన హష్మనీ నుంచి బయటకు వచ్చో లేకపోతే దాన్ని అధిగమించో ఎస్ ఆవిడ ఇచ్చాడు అని చెప్పని అంటాము, లేకపోతే ఎట్లా ఇచ్చాడు అని చెప్పని చెప్పటము, లాయర్ ద్వారా పలానా మెసేజ్ ఇచ్చాడని ఒక టెక్స్ట్ ఏదైనా చూపించడము, ఇట్లాంటిది ఏదైనా జరిగితే స్టేటస్ కోలో మార్పు వస్తుంది. కాబట్టి అప్పుడు ప్రత్యర్థులు దాన్ని మళ్ళీ తిరగదోడడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఫైన్ కట్టిన తర్వాత ఇట్స్ ఎ సెటిల్డ్ మ్యాటర్. ఒకవేళ ఫైన్ అని చెప్పని అనుకుంటే, అప్పీల్ లేకపోతే ఫైన్ కట్టేసేసి బయటకు వస్తే ట్రంప్ ఆ కేసు వ్యవహారం అక్కడితో క్లోజ్ చేసుకున్నట్టు అవుతుంది. తర్వాత డెవలప్మెంట్ ఏదైనా ఉంటే మినహా అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గోపాలకృష్ణ గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్. ఏది ఏమైనా కూడా వర్డిక్ట్ అనేది 10th రాబోతోంది. ఒకవేళ వర్డిక్ట్ అనేది ఆల్రెడీ ట్రంప్కి అనుకూలంగా ఉండే అవకాశమే ఎక్కువ ఉంది అన్నట్టుగా కూడా ఒక సమాచారం అందుతోంది. దానికి సంబంధించి జ్యుడిషియల్ సిస్టమ్ కూడా అదే చెప్తోంది. మరి ఒకవేళ అగెయిన్స్ట్గా ఏమన్నా వస్తే ప్రమాణ స్వీకారంపై ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా? అండ్ ప్రత్యర్థులు రానున్న రోజుల్లో మున్ముందు ఆ ప్రాబిలిటీ ఎలా ఉండబోతోంది అంటే హయ్యర్ కోర్ట్స్కి వాళ్ళు కూడా వెళ్ళి దీన్ని తిరగదోడే అవకాశం ఉందా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.